బెట్టింగ్ భూతానికి మరొక యువకుడు బలి. బెట్టింగ్లో లక్షల రూపాయలు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న యువకుడు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో నివసిస్తున్న అఖిల్ సుమారు వయసు 31 సంవత్సరాలు. నేను ఏలూరు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి పట్టణంలో ఒక హోటల్లో రూమ్ తీసుకొని తన తండ్రికి ఫోన్ చేసి, నాన్న నేను బెట్టింగ్లో లక్షల రూపాయలు కోల్పోయాను, ఇక నేను బతకలేను, వాళ్ళు నన్ను చాలా వేధిస్తున్నారు, వాళ్ళు నన్ను చాలా సతాయిస్తున్నారని చెప్పి హోటల్లో ఫ్యాన్కి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఏంటి అబ్బాయి చాలాసేపు అయింది రూమ్కి వెళ్ళి ఇప్పటికీ తలుపు తెరవట్లేదని హోటల్ సిబ్బంది గుర్తించగా అదే క్రమం పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేస్తే పోలీస్ సిబ్బందులు వచ్చి డోర్లు పలగొట్టి తర్వాత చూస్తే ఫ్యాన్కి వేలాడుతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు, ఇలా ఎన్నో ఆత్మహత్యలు మనం చూసుకుంటూనే ఉన్నాం. ఈ బెట్టింగ్ ఊబిలో పడి లక్షల రూపాయలు కోల్పోయి ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళ కుటుంబాలు రోడ్న పడుతున్నాయి. దీనికి ఇప్పటికీ ప్రభుత్వం నిషేధించగా చాలా చోట్ల వరకు అనేది ఈ బెట్టింగ్ ఏదైతే ఊబి ఉందో ఇప్పుడు కూడా ముసుగులో నడుస్తూనే ఉంది. ఇప్పటికీ దీన్ని చూసిన తర్వాత ఏదైతే ప్రభుత్వం ఉందో, ఏదైతే పోలీస్ సిబ్బందులు ఉన్నారో దీనిపైన ఇంప్లీట్గా ఈ బెట్టింగ్ ఊబిని అనేది నిషేధిస్తే ఇలాంటి ఆత్మహత్యలు మళ్ళీ జరగకుండా ఎన్నో ప్రాణాలు బతుకుతాయి.